సెక్షన్ 82 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం బిగమి అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనికన్నా ముందు ఒక కేసు గురించి తెలుసుకుందాం. ఈ కేసు పేరు ఆర్ వర్సెస్ టాల్సన్. ఈ కేసులో టాల్సన్ అనే వ్యక్తి అలానే మార్తా అనే ఆవిడ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. సో వీళ్ళకి పెళ్ళైన కొంతకాలానికి ఈ హస్బెండ్ వైఫ్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఎటు వెళ్ళిపోతాడో ఆవిడకి తెలియదు. సో కొంతకాలం తర్వాత అతను ఒక షిప్ యాక్సిడెంట్లో చనిపోయాడు అనే వార్త ఆవిడకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆవిడ ఒక 7 years అతని కోసం వెయిట్ చేసి, అంటే ఈ వార్త నిజం కాదేమో అని చెప్పి వెయిట్ చేసి, ఆవిడకి ఇంకా అతను తిరిగి రాడు అని పూర్తిగా నమ్మిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న టైంలో అతనికి అంతా వివరించి, ఫస్ట్ మ్యారేజ్ గురించి అంతా వివరించి అప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న కొంతకాలానికి ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న అతను, అదే టాల్సన్ ఎవరైతే ఉన్నారో అతను మళ్ళీ తిరిగి వచ్చి ఆవిడ మీద బిగమీ కింద కేసు పెడతాడు. బిగమీ అంటే ఏంటనంటే ఫస్ట్ మ్యారేజ్ చేసుకొని ఆ మ్యారేజ్ డైవర్స్ తీసుకోకుండా, డిజాల్వ్ అవ్వకుండా సెకండ్ మ్యారేజ్ కనుక చేసుకుంటే బిగమీ కింద వాళ్ళకి శిక్ష పడుతుంది. దాని ప్రకారం అతడు కోర్టుని ఆశ్రయించాడు. కోర్టుని ఆశ్రయించినప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, నువ్వు ఇన్ని రోజులు ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు, నీ జాడ కానీ నీ ఐడెంటిటీ కానీ ఆవిడకి తెలియదు. నీ కోసం ఆవిడ 7 ఏళ్ళు వెయిట్ చేసింది, నువ్వు రాలేదు. నువ్వు రాని పక్షంలో నీ ఫస్ట్ మ్యారేజ్ డిజాల్వ్ అయిపోయినట్టే. ఆవిడ మీద నువ్వు లీగల్ యాక్షన్ తీసుకోవడానికి, ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవడానికి నీకు హక్కు లేదు అని చెప్పి ఆ కేసుని కొట్టేశారు. సెక్షన్ 82 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఫస్ట్ మ్యారేజ్ చేసుకొని అది డిజాల్వ్ అవ్వకుండా, డైవర్స్ తీసుకోకుండా సెకండ్ మ్యారేజ్ కనుక చేసుకుంటే బిగమీ కింద 7 ఏళ్ళు జైలు శిక్ష అనేది పడుతుంది. అలానే ఈ సెకండ్ మ్యారేజ్ అయ్యిందన్న నిజాన్ని కనుక దాచి పెడితే దానికి 7 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు వేసే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.